హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రీమియర్లో ఏదైనా ఇమేజ్ ఇంపోర్ట్ చేస్తే ఇమేజ్ ఇంపోర్టర్ ఎర్రర్ అని వస్తుంది కదా, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, అసలు అది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడున్న ఇమేజెస్ని నేను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటే చూసారా, ఫైల్ ఇంపోర్ట్ ఫెయిల్యూర్ అని వచ్చింది. సో ఇంపోర్ట్ అని కొడితే అలా వస్తుంది. సరే, డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వస్తుందో లేదో చూద్దాం. ఏదైనా ఒక ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దామని చూస్తున్నాను. సో ఇమేజ్ చేస్తున్నాను. చూసారా, ఫైల్ ఇంపోర్ట్ ఫెయిల్యూర్ ఇలా వచ్చింది కదా. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం మన ఇమేజ్ ఏదైతే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో దానిపై రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ అని, అందులో మనం ఏం క్రాప్ చేయాల్సిన పని లేదు, సేవ్ యాజ్ అని కొట్టి దానికి వేరే నేమ్ సస్టెన్స్ని ఏదైనా ఇవ్వండి. అంటే రీనేమ్ చేసుకోవడం కానీ, లేదా నేనైతే 1 అని ఇస్తున్నాను. పాత అక్కడికే ఇచ్చి సేమ్ నేమ్తోనైతే ఓవర్ రైట్ అవుద్ది కదా, 1 ఇచ్చి సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు అది అక్కడ ఉంది, ఇది 1 దీన్ని ఇంపోర్ట్ చేసి చూద్దాం, వస్తుందో రాదో చూద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో చూసారా, ఈజీగా ఫైల్ అనేది మనకి ఇంపోర్ట్ అయ్యింది. సో అలాగే ఇంకో ఇమేజ్ కూడా ఏదైనా చేద్దాం. సో ఇప్పుడు ఇది చేద్దాం అనుకుంటాను. రైట్ క్లిక్ ఇచ్చి ఇది చేద్దాం అనుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్లోకి వెళ్ళి సేవ్ యాజ్ కొట్టి సేమ్ యాజ్ ఇట్ ఇస్ అంతే, 1 ఆర్ 2 ఏదన్నా రీనేమ్ చేసుకోమని అర్థం నా ఉద్దేశం. ఓకే, సేవ్ చేశాను. ఎక్కడ చూసారా, ఎక్కడ ఉంది ఫైల్, దాన్ని పక్కన కూడా ఇంకో ఇమేజ్ కదా, దాన్ని కూడా అలాగే చేద్దాం. అంటే మనకు కావాల్సిన ఇమేజెస్ని, మనకి ఇంపోర్ట్ కాని ఇమేజెస్ని అలా మనం ఎడిట్కి వెళ్ళి మళ్ళీ రీనేమ్తో సేవ్ చేసుకుంటే అవి మనకు ఈజీగా ఇంపోర్ట్ అవుతాయి. ఇది కాదు, దీని పక్కది. ఓకే, 1 ఉంది కదా, అది చూసారా, ఇది కూడా ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు ఇది కూడా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇలా మీకు ఏదైనా ఫైల్ ఇంపోర్ట్ ఫెయిల్యూర్, ఇంపోర్ట్ ఎర్రర్ అని వస్తే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మరి వీడియోస్ ఎలా అయితే ఏం చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.